హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి అంశం అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక వీడియో అయితే చేయబోతున్నామండి. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాలి. సో మనకు ఆల్రెడీ ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వం అయితే స్పష్టమైన ఎన్నికల హామీ అయితే ఇవ్వడము జరిగింది. దాని ప్రకారము మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనకు ఆల్రెడీ ప్రభుత్వం అంటే ఏపీపీఎస్సి 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామంటూ ప్రకటించడం అయితే జరిగిందండి. ఓకేనా? అందులో చిన్న చిన్న ఉద్యోగాలు, చాలా తక్కువ సంఖ్యలో ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 18 రకాల నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వ హయాములో గుర్తించి ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి ఉద్యోగాలు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ప్రజెంట్ ఫామ్ అయినటువంటి ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ఆమోదం పొంది మరి నోటిఫికేషన్ రిలీజ్ కాలేదనేది అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా సంవత్సరాల నుంచి అయితే అవి పెండింగ్లో ఉన్నవి, అవి భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఉన్నవి, అవి కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. కానీ స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు, అదైతే మనకు తెలిసిందే. ఓకేనా? ఇక హైకోర్టు విషయానికి వస్తే అది రాష్ట్ర ప్రభుత్వం క్రిందికి రాదు. హైకోర్టు వారే వాటిని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, భర్తీ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లు అండి. ఇవి కాకుండా చాలామంది అభ్యర్థులు ఓకేనా వెయిట్ చేసేటువంటివి చాలా ఖాళీలు అయితే ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, నెక్స్ట్ గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు కావచ్చు, ఓకేనా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ కావచ్చు, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు కావచ్చు, ఓకేనా, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు కావచ్చు. ఓకేనా? ఈ విధంగా వివిధ శాఖల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారికంగా 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి మనకైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఖాళీలు అయితే ఉన్నాయండి, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రజెంట్ మరి నోటిఫికేషన్ రావాలంటే మనం ఏం చేయాలి అంటే సో సింపుల్ అండి. సో నిరుద్యోగ ఐక్యవేదిక వారు కూడా నిరుద్యోగుల తరపున చాలా అంటే చాలా ముందుకెళ్తున్నారండి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి. సో మనం కూడా తప్పకుండా వారికి సహకరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓకేనా, సో నిరుద్యోగ ఐక్యవేదిక అనేటువంటి మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి తప్పకుండా మనం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే విధంగా సింపుల్ అండ్ రిక్వెస్ట్ పెట్టడమే. మనం వాటిని రీట్వీట్ చేయడము, మనకు వాళ్ళకి ట్యాగ్ చేయడం ప్రభుత్వ పెద్దలకి. ఓకే, ముఖ్యమంత్రికి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, వీరికి మన రిక్వెస్ట్లను రీట్వీట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళచ్చు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క అంటే మన ట్విట్టర్లో ట్రెండ్ చేసేటువంటి ఇది లేదండి. సెంట్రల్లో చూసినట్లయితే ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏ చిన్న విషయం పైన ఏకతాటిగా ఉండి ట్విట్టర్ని షేక్ చేస్తారని మొత్తం ట్రెండింగ్లో వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా కూడా ప్రభుత్వం అయితే స్పందించడము జరుగుతుంది. సో మనకు ఈ 18 రకాల ఖాళీలే కాకుండా ప్రజెంట్ ఉన్న లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ వదిలేయండి, ఇవి ఆల్రెడీ మనకు రాబోతున్నాయి. కానీ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైతే ఖాళీగా ఉన్నాయో 1,00,000కు పైగా ఖాళీలు, కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చి అనుకున్నట్లుగా మరి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయాలని మనమైతే రిక్వెస్ట్ చేయాలండి. ఓకేనా? చెప్పినట్టు చేయాలి. నేను ఆ ట్విట్టర్ అకౌంట్ నిరుద్యోగ ఐక్యవేదిక వారిది ట్విట్టర్ అకౌంట్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్ లేనివారు క్రియేట్ చేసుకోండి, ఉన్నవారు ఖచ్చితంగా ఫాలో అయ్యి మరి దానికి అనుగుణంగా రీట్వీట్ చేయడం కావచ్చు. లైక్ చిరంజీవి సార్ ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, వారికి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, వీరికి ట్యాగ్ చేస్తూ మన యొక్క రిక్వెస్ట్లని పంపాల్సి అయితే ఉంటుంది. సో గైస్,
అందరూ కూడా గమనించాలి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇదండి, మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.